అరే చింటూ, ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, చురుకైన విద్యార్థిగా అయ్యి మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యి పురుషార్థం చేయండి. సోమరి విద్యార్థిగా అవ్వరాదు. ఎవరికైతే రోజంతా బంధుమిత్రులు గుర్తుకు వస్తూ ఉంటారో వారు సోమరులు. అన్న ఓం శాంతి అన్న. బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే, సంగమ యుగంలో అందరికంటే భాగ్యశాలురు అని ఎవరిని అంటారు? ఎవరైతే తమ శరీరము, మనసు, ధనము అన్నింటినీ సఫలం చేసుకున్నారో లేక చేస్తున్నారో వారు భాగ్యశాలురు. కొంతమంది చాలా ఉదాసీనంగా, దురదృష్టవంతులుగా ఉంటారు. అటువంటి వారి భాగ్యంలో లేదని భావించబడుతుంది. వినాశనము చాలా సమీపంలో ఉంది. ఏదైనా చేసుకోవాలి, అర్థం చేసుకోరు. ఇప్పుడు తండ్రి సన్ముఖంలో వచ్చి ఉన్నారు. మనదంతా సఫలం చేసుకుంటాము అని భాగ్యశాలి పిల్లలు ధైర్యం చేసి అనేక మంది భాగ్యాన్ని తయారు చేసేందుకు నిమిత్తంగా అవ్వాలి అని భావిస్తారు. అదృష్టాన్ని మేల్కొల్పుకొని వచ్చాను అని పాట పాడుతున్నారు. అరే చింటూ, బాబా చెప్తున్నారు, మళ్ళీ శ్రీకృష్ణునిగా అయ్యేందుకు అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమ సమయంలో తండ్రి వచ్చి మనకు ఈ జ్ఞానమును వినిపిస్తారు. ఈ పాఠశాలకు టీచరు శివబాబా, శ్రీకృష్ణుడు కాదు. శివబాబాయే దైవీ ధర్మాన్ని స్థాపన చేస్తారు. మేము మా భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చాము అని పిల్లలైన మీరు అంటారు. ఇప్పుడు పరంపిత పరమాత్మ ద్వారా భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చాము అని ఆత్మలకు తెలుసు. ఇది యువరాజు యువరాణులుగా తయారు అయ్యే భాగ్యము. ఇది రాజయోగము కదా. శివబాబా ద్వారా మొట్టమొదట స్వర్గంలోని 2 ఆకులుగా రాధాకృష్ణులు వస్తారు. మీరు తయారు చేసిన ఈ చిత్రాలు సరి అయినవి, అర్థం చేయించేందుకు బాగున్నాయి. గీతా జ్ఞానము ద్వారానే భాగ్యము తయారవుతుంది. భాగ్యము మేల్కొని ఉండేది, అది మళ్ళీ తెగిపోయింది. అనేక జన్మల అంతిమంలో మీరు పూర్తి తమో ప్రధాన బికారులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ రాకుమారులుగా అవ్వాలి. మొదట తయారయ్యేది రాధాకృష్ణులే, తర్వాత వారి రాజధాని కూడా నడుస్తుంది. 10 మందికి మేలు చేస్తే వాడివి నువ్వైతే నీ వెనుక ఇప్పుడు 100 మంది ఉంటారు. అన్న, ఇప్పుడు స్వర్గ స్థాపన జరుగుతుంది. మనము స్వర్గవాసులుగా అవుతాము అని గుర్తుంటే సదా హర్షితంగా ఉంటాము. పిల్లలైన మనకు చాలా సంతోషం ఉండాలి. మన లక్ష్యము ఉన్నతమైంది కదా. మనము మనుషుల నుండి దేవతలుగా స్వర్గవాసులుగా అవుతాము. స్వర్గ స్థాపన జరుగుతూ ఉంది అని బ్రాహ్మణులైన మనకు మాత్రమే తెలుసు. ఇది కూడా సదా గుర్తుంచుకోవాలి. కానీ మాయా క్షణక్షణము మరపింపచేస్తుంది. భాగ్యంలో లేకుంటే బాగుపడరు. అసత్యాన్ని చెప్పే అలవాటు అర్థకల్పం నుండి ఏర్పడింది. అది తొలగిపోదు. అసత్యాన్ని కూడా ఖజానాగా భావించి అట్లే తమ వద్దనే ఉంచుకుంటారు. దానిని వదలకుండా ఉంటే వీరి భాగ్యం ఇంతే అని భావించబడుతుంది. తండ్రిని స్మృతి చేయరు. మమకారము పూర్తిగా తొలగిపోయినప్పుడే స్మృతి ఉంటుంది. మొత్తము ప్రపంచముపై వైరాగ్యము, మిత్రులను, బంధువులను చూడనట్లే ఉండాలి. వీరంతా నరకవాసులు, శ్మశానగ్రస్తులు అని భావిస్తారు. ఇదంతా సమాప్తం అవుతున్నది. ఇప్పుడు మనము ఇంటికి వాపస్ వెళ్ళాలి. కనుక సుఖధామమును, శాంతిధామమును మాత్రమే గుర్తు చేసుకుంటారు. మనము నిన్న స్వర్గవాసులుగా ఉండేవారము, రాజ్యపాలన చేసేవారము. ఇప్పుడు అది పోగొట్టుకున్నాము. మళ్ళీ మనము మన రాజ్యము తీసుకుంటాము. భక్తి మార్గంలో ఎంతగా తలలు వంచి నమస్కరించాలో, ఎంత ధనము నాశనం చేసుకోవాలో పిల్లలు అర్థం చేసుకోగలరు. పిలుస్తూనే ఉంటారు, అరుస్తూనే ఉంటారు, కానీ ఏమీ లభించదు. చివర్లో చాలా దుఃఖము కలిగినప్పుడు బాబా రండి, సుఖధామానికి తీసుకువెళ్ళండి అని ఆత్మ పిలుస్తుంది, స్మృతి చేస్తుంది. అరే చింటూ, కల్పక్రితము ఎవరైతే అర్థం చేసుకున్నారో, ఎవరైతే మనుషుల నుండి దేవతలుగా అయ్యారో వారే అర్థం చేసుకుంటారు. మనుషుల నుండి దేవతలు అనే గాయనము ఉంది. మనుషుల నుండి క్రైస్తవులు, మనుషుల నుండి సిక్కులు అని అనరు. మనుష్యుల నుండి దేవతలుగా అయ్యారు అనగా ఆది సనాతన దేవీ దేవతా ధర్మము స్థాపన అయ్యింది అని అర్థం. మిగిలిన వారందరూ తమ తమ ధర్మాలలోకి వెళ్ళిపోయారు. వృక్షంలో ఫలానా ధర్మము ఎప్పుడు స్థాపన అవుతుందో
చూపించబడింది. దేవతలు హిందువులుగా అయ్యారు. హిందువుల నుండి వేరువేరు ధర్మాలలోకి పరివర్తన అయిపోయారు. తమ శ్రేష్ఠ ధర్మమును కర్మను వదిలి ఇతర ధర్మాలలోకి పోయిన వారు కూడా మళ్ళీ వస్తారు. చివర్లో కొద్దిగా అర్థం చేసుకుంటారు, ప్రజల్లోకి వస్తారు. అందరూ దేవీ దేవతా ధర్మంలోకి రారు. అందరూ తమ తమ విభాగాలలోకి వెళ్ళిపోతారు. మీ బుద్ధిలో ఈ విషయాలు అన్నీ ఉన్నాయి. ప్రపంచంలోని వారు ఏమేమో చేస్తున్నారు. ధాన్యము కొరకు ఎన్నో ఏర్పాట్లు చేస్తారు. పెద్ద పెద్ద మిషన్లు ఏర్పాటు చేస్తారు. అయినా ఏమీ జరగదు. ఈ సృష్టి తమో ప్రధానంగా అయ్యే తీరాలి. మెట్లు క్రిందికి దిగే తీరాలి. డ్రామాలో ఏది రచింపబడి ఉందో అది జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ నూతన ప్రపంచము స్థాపన అయ్యే తీరాలి. ఇప్పుడు ఏ సైన్స్ నేర్చుకుంటున్నారో దాని వలన కొన్ని సంవత్సరాలలో చాలా తెలివైన వారుగా అవుతారు. ఆ సైన్స్ ద్వారానే అక్కడ మంచి మంచి వస్తువులు తయారవుతాయి. ఈ సైన్స్ అక్కడ సుఖమునిచ్చేదిగా ఉంటుంది. ఇక్కడ సుఖము చాలా కొద్దిగా ఉంది, కానీ దుఃఖము చాలా ఎక్కువగా ఉంది. ఈ సైన్స్ వచ్చి ఎంత కాలమైంది. ఇంతకు ముందు ఈ కరెంట్ కానీ గ్యాస్ కానీ ఏవీ లేవు. ఇప్పుడు ఏమైపోయిందో చూడండి. అక్కడకు అందరూ నేర్చుకునే వస్తారు. అహంకారము అనేది మనిషిని దైవాన్ని వేరు చేసేది. అహంకారము మనిషిని మాయలో పడేస్తుంది. జాగ్రత్త అనా. ఇప్పుడు స్వర్గాన్ని తయారు చేసేందుకు తండ్రి మన్మనాభవ అను మంత్రమును ఇస్తారు. నన్ను స్మృతి చేస్తే మీరు పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవుతారు. ఇటువంటి యుక్తులతో కరపత్రాలు అచ్చు వేయించాలి. ప్రపంచంలో చాలామంది చనిపోతారు కదా. ఎక్కడైనా ఎవరైనా మరణిస్తే అక్కడకు వెళ్ళి కరపత్రాలు పంచాలి. తండ్రి వచ్చినప్పుడే పాత ప్రపంచము నాశనం అవుతుంది. దాని తర్వాత స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. ఎవరైనా సుఖధామానికి వెళ్ళాలనుకుంటే మంత్రము మన్మనాభవ. ఇటువంటి రసవత్తరమైన ప్రింట్ చేసిన కరపత్రాలు అందరి వద్ద ఉండాలి. శ్మశానంలో కూడా పంచవచ్చు. పిల్లలకు సేవ చేయాలని ఆసక్తి ఉండాలి. సేవ చేసేందుకు యుక్తులైతే చాలా తెలుపుతారు. ఇది మంచి రీతిగా రాయాలి. లక్ష్యమేమో రాయబడి ఉంది. అర్థం చేయించేందుకు చాలా మంచి యుక్తి కావాలి. అరే చింటూ, బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే కర్మాతీత అవస్థను ప్రాప్తి చేసుకునేందుకు ఈ శరీరము అనే తోకను మర్చిపోవాలి. ఒక తండ్రి తప్ప ఏ బంధుమిత్రులు మొదలైన వారు ఎవరు గుర్తుకు రాకూడదు. ఈ శ్రమ చెయ్యాలి. శ్రీమతమును అనుసరించి ఈశ్వరీయ సేవాదారులుగా అవ్వాలి. తనువు మనసు ధనము అన్నీ సఫలం చేసుకొని శ్రేష్టమైన భాగ్యాన్ని తయారు చేసుకోవాలి. అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే కర్మభోగము అనే పరిస్థితి యొక్క ఆకర్షణను కూడా సమాప్తం చేసే సంపూర్ణ నష్టామోహభవ. ఇప్పటి వరకు ప్రకృతి ద్వారా ఏర్పడిన పరిస్థితులు మన స్థితిని ఎంతో కొంత తమ వైపుకు ఆకర్షిస్తున్నాయి. అన్నిటికంటే ఎక్కువగా మన దేహం యొక్క లెక్కాచారము మిగిలి ఉన్న కర్మభోగ రూపంలో వచ్చే పరిస్థితులు తమ వైపు ఆకర్షిస్తున్నాయి. ఎప్పుడైతే ఈ ఆకర్షణ కూడా సమాప్తమైపోతుందో అప్పుడు సంపూర్ణ నష్టామోహులు అని అంటారు. దేహం యొక్క దేహ ప్రపంచం యొక్క ఏ పరిస్థితి కూడా మన స్థితిని కదిలించరాదు. ఇదే సంపూర్ణ స్థితి. ఎప్పుడైతే ఈ స్థితి వరకు చేరుకుంటారో అప్పుడు సెకండ్లో మనము మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపంలో సహజంగా స్థితి అవ్వగలము. పవిత్రత యొక్క వ్రతము అన్నిటికంటే శ్రేష్టమైన సత్యనారాయణ వ్రతము. ఇందులోనే అతీంద్రియ సుఖము ఇమిడి ఉంది అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.